వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. క్రోధీనామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల. ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలనం చేస్తే గురుడు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. మిథునమందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. కన్యారాశి యందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ నెల మార్చి 15వ తారీఖు వరకు కూడా కుంభరాశి యందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ 15వ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. అలాగే ఈ మాసం చివరిలో 29వ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు. అప్పటికే మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి, శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకొని మీనరాశి యందు ఈ మాసం చివరిలో అనగా 29వ తారీఖు లగాయితూ ఒక 2.5 రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఒక 2.5 రోజుల తర్వాత అనగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడంతో ఈ షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది. ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి 4 గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది. ఆ తర్వాత దాదాపుగా మీనరాశిలో శని రవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి, అలాగే ఈ మే నెల వచ్చేసరికి. అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ మార్చి నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ మాసంలో షష్ఠస్థాన స్థితి శనేశ్వరుడు ఇంతకాలం యోగిస్తూ వచ్చారు. ఇది చివరి మాసం. ఈ మాసం తర్వాత నుండి శనేశ్వరుని యొక్క అనుకూలత ఈ కన్యారాశి వారికి ఉండదు. అలాగే 15వ తారీఖు వరకు రవిగ్రహం తాలూకు ఆనుకూల్యత ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. ఆ తదుపరి రవి కూడా సప్తమ స్థానంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ గ్రహాలన్నీ కూడా సప్తమ స్థానానికి వెళుతూ ఉన్నటువంటి పరిస్థితులు. సప్తమంలో రవి, బుధ, శుక్ర, రాహు, శనేశ్వరులు ఇత్యాది గ్రహాలన్నీ కూడా ఇప్పటికే సప్తమంలో రాహు, బుధ, శుక్రులు ఉన్నారు. అయితే ఇక్కడ సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా స్వదేశాల్లో ఉన్నటువంటి వారి కంటే విదేశాల్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటాయి. అంటే ఏదో చదువు మీదో ఉద్యోగం కావాలనో వేరే దేశానికి వెళ్ళినటువంటి కన్యారాశి వారు అక్కడ స్థిరపడడానికి, అక్కడ ఉద్యోగం లభించడానికి, లేదా అక్కడ చదువు పరంగా మంచి ఫలితాలు సాధించడానికి వాటికి కూడా ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అలాగే దూర ప్రాంత సంచారం చేయడానికి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించాలి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అనుకునేటువంటి వారికి ప్రోత్సాహకంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. ఈ మాసంలో ప్రత్యేకించి 15వ తారీఖుకు ముందు రవిగ్రహము, అలాగే ఈ మాసంలో శనేశ్వరుడు, గురుబలం ప్రధానంగా ఈ రాశి వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి బలాలుగా చెప్పవచ్చును. అయితే తక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పటికీ ఆ గ్రహాలన్నీ కూడా దీర్ఘసంచార గ్రహాలు అవుతూ ఉండడము, కొంత అత్యధిక శక్తివంతమైనటువంటి గ్రహాలు అవుతూ ఉండడం వల్ల ఈ మాసంలో దేనికి కూడా లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, కుటుంబపరమైనటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ అన్నది శాస్త్రం. అలాగే ధనధాన్యాది వృద్ధించ స్త్రీపుత్ర సుఖవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు సంతానాభివృద్ధికి గ్రహస్థితి ఉపయోగపడుతుంది, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుంది, శత్రునాశనానికి, అలాగే ఎవరైనా ఒక నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే ప్రత్యేకించి 15వ తారీఖు దాటిన తర్వాత ఉన్నటువంటి గ్రహస్థితులు కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు స్వదేశాల్లో
అంటే ఏ దేశంలో అయితే వీరు పుట్టారో ఆ దేశంలోనే జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలదాత, దేశాంతరవాసాలు చేసేటువంటి వారు అంటే ఓ దేశంలో పుట్టి ఇంకో దేశంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం 15వ తారీఖు దాటాక మంచి జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ప్రభావితం చెందుతాయి. అనగా జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగం లభించడం, స్థానచలనం కలగడం, ఇలా కొంత కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ గ్రహస్థితి పరంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థిక ఇబ్బందులు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, కొంత మానసికమైనటువంటి అలజడి ఉంటుంది. అంతేకాక గతంలో ఉన్నటువంటి సౌకర్యవంతమైనటువంటి జీవన విధానం అనేటువంటిది ఉండదు. కొంత సౌకర్యాలు అవి తగ్గుముఖం పడతాయి. కొంత కష్టసాధ్యమైనటువంటి జీవనాన్ని కూడా కొంత లీడ్ చేయవలసి ఉంటుంది. ఈ విషయాలని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మినహాయించి కన్యారాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ మార్చి నెలలో ఉండవు. ప్రత్యేకించి గురుబలం ఉన్నటువంటి కారణం చేత అటు దైవికంగా కొన్ని పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, అలాగే పుణ్య కార్యక్రమాలని ఆచరిస్తూ కులాచారాలను పాటిస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా ఉన్నాయి. కన్యా రాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతాలు కానీ, చవితి రోజున చేసేటువంటి ఉపవాసాలు కానీ, విఘ్నేశ్వరుని యొక్క సహస్రనామ స్తోత్రాలు కానీ మంచి ఫలితాలని ఇస్తాయి. మార్చి నెల 29వ తారీఖు లగాయతు మే 21వ తారీఖు వరకు దాదాపుగా 53 రోజుల పాటు శని రాహువుల యొక్క యుతి మీనరాశి యందు, అందున పర్టికులర్గా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఈ 53 రోజుల పాటు శని రాహువుల యొక్క కంజంక్షన్ అనండి, యుతి అనండి, కలయిక అనండి, ఏదైనా సరే ఈ 2 గ్రహాలతో పాటు అంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి కూడా జరుగుతోంది. కానీ మిగతా గ్రహాల యొక్క కలయిక కన్నా శని రాహువుల యొక్క కలయిక, ఈ శని రాహువులతో పాటుగా రవి కూడా మీనరాశిలో ఉంటూ ఈ 3 గ్రహాల యొక్క కలయిక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. అయితే ఇది ప్రకృతి పరంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తుల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం, అది డిస్క్రిప్షన్లో ఉంది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి శని రాహువుల యొక్క యుతి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఫలితాలు ఏమిటి, ఇందులో కొంతమంది విపరీతంగా లాభపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేకించి శని రాహువులు కలిసి యోగిస్తే ఓవర్ నైట్ స్టార్స్ని చేస్తారు ఆ 2 గ్రహాలు కూడా. అంటే ఎలా ఉన్నవాడైనా, ఉదాహరణకి చూడండి, ఈ కుంభమేళాలో కొంతమంది అలాగే ఓవర్ నైట్లో స్టార్స్ అయ్యారు. అంతా పీక్లో శని రాహువులు యోగిస్తే స్టార్డమ్ వస్తుంది. అది ఏదైనా సరే అంటే ఆర్థికంగా ఉపయోగపడుతుంది, లేకపోతే ఇంకోటి అది ప్రయోజనాన్ని పక్కన పెడితే అంత విపరీతంగా యోగిస్తారు. అలాగే శని రాహువులు ఇబ్బంది పెడితే అంతగానో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి.